ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీవు బహుప్రియుడవు, భయపడకుము. దానియేలు 10వ అధ్యాయము 18వ వచనం. ఈ యొక్క వాక్య భాగంలోని మాట దానియేలుతో దేవుడు మాట్లాడినటువంటి మాట. దానియేలు దేవునికి ఎంతో బహుప్రియుడును, నమ్మకమైన వాడును, విశ్వాసమును కలిగిన వాడునై దేవుని ప్రేమను పొందుకున్న వాడునై ఉన్నాడు. అందుకే దానియేలుతో మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు, దానియేలు నీవు భయపడవద్దు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నీవు ఘనుడవయ్యావు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు ఏమాత్రము భయపడవద్దు, ధైర్యం తెచ్చుకొని నీవు జాగ్రత్తగా ఉండు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు రాజుతో దానియేలు మాట్లాడినప్పుడు సింహాల బోనులో వేస్తా అన్న ప్రాణాలకు సైతం తెగించి మరి నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, దేవుడు తప్ప నాకు వేరొక దేవుడు లేడు అని రాజుతో పోరాడి గెలిచి ఆ రాజుతో కూడా దేవుని ప్రార్థించే శక్తిని, ప్రార్థించే విధానాన్ని నేర్పించాడు దానియేలు. ఈరోజు అదే విధముగా దానియేలుకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని దేవుడు ఈ దినమున నీకు కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. నీతో కూడా దేవుడు అంటున్నాడు, నీవు దేవుని దృష్టికి ప్రియుడు అయితే దేవుడు నీతో అంటున్నాడు, నిన్ను కూడా భయపడద్దు, ధైర్యం తెచ్చుకో, ఈ రోజు నుంచి నీవు కూడా నాకు బహుప్రియుడవు, నీవు భయపడవద్దు అని దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీకు స్తోత్రము తండ్రి. రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరిచారు. మరలా యొక్క ఉదయకాలం లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను ఈ యొక్క ఉదయకాలమున ఇచ్చినందుకు మీకు స్తోత్రము తండ్రి. దానియేలు వంటి జీవితాన్ని మేము కూడా జీవించు వారముగా, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పటికీ నైనా మా యొక్క ప్రతి ఒక్క సమస్యలన్నిటిలో నుంచి కూడాను మిమ్మల్ని దూషించువారుగా కాకుండా మిమ్మల్ని ఘనపరచువారుగానే తండ్రి, చీకటిలో నుంచి వెలుగు ప్రకాశించు వారముగా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి దేవా, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమున ఎంతమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి దేవా, సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఈ దినమున ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, యేసు నామములో సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో మూయబడిన ప్రతి ఒక్క గర్భము తెరవబడును గాక, యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. ఎంతమంది నాయన ఈ దినమున ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించండి. ఎగ్జామ్స్ కోసం వెళ్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ యొక్క పరీక్షల్లోనూ మరి ఇంటర్వ్యూస్లో మీరు తోడై నడిపించి మంచి విజయాన్ని వారికి చేకూర్చమని వేడుకుంటున్నాం దేవా, సహాయం చేయండి తండ్రి. ఈ దినమున తండ్రి రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. బలం లేని వారికి బలం చేకూర్చండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలిగించమని వేడుకుంటున్నాం దేవా, యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఎంతమంది దినమైన పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవా, అందును బట్టి మీకు వందనములు. స్తుతి స్తోత్రం తండ్రి. వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. క్షేమాభివృద్ధిని కలిగించమని, రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ప్రత్యేకంగా యవన బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా ఎంతమంది అయితే నాయన యవన బిడ్డలు తన కుటుంబాలలో నాయన మరి తల్లిదండ్రులకు వేదనకరంగా మారుతూ ఉన్నారు, వ్యసనాల బారిన పడుతూ ఉన్నారు. ఆ వ్యసనాల బారి నుంచి విడుదల కలిగించి తల్లిదండ్రులకు, కుటుంబాలకు తండ్రి సంతోషమును దయచేయమని వేడుకుంటున్నాం దేవా. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచండి దేవా, సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.